చెట్టి నాయుడు చక్రాలు చాలా టేస్టీగా, చాలా కారంగా ఉంటాయి. నేను ఈ వీడియోలో ఈ చక్రాలను చూపిస్తాను. ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే అద్భుతమైన టేస్ట్‌లో ఉంటాయి. ఈ వీడియోని చూసి చివరిదాకా చూసి ఒక్కసారైనా ఈ చక్రాల్ని ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా ప్రపంచంలోకెల్లా ఘాటైన మిరగాయలు తేజ మిరగాయలు. ముందు ఈ తేజ మిరగాయలని ఎండబెట్టుకుని తర్వాత కొంచెం బియ్యం కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు కారం తయారవుతుంది. ఇది చాలా ఘాటుగా ఉంటుంది. తర్వాత చక్రాల్లోకి ఈ వాముని నేను జల్లిస్తున్నాను. రాళ్ళు రప్పలు పీసులు రాకుండా జల్లించుకోవాలి ఎప్పుడైనా సరే. తేజ మిరపకాయలే ఈ చక్రాలకి చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలాగ తేజ మిరపకాయలని పొడి చేసుకున్నాం కదా, దాన్ని కూడా జల్లించుకోవాలి. ఎందుకంటే చక్రాలు గిద్దలో దిగాలి కాబట్టి. బియ్యం 2 కేజీలు తీసుకున్నాను. 2 కేజీల బియ్యానికి పావు కేజీ మినపగుళ్ళు వేసుకున్నాను. పావు కేజీ పచ్చి శనగపప్పు. ఇవన్నీ బాగా ఎండబెట్టుకుని వేసుకున్నాను. వాటిని మరబట్టించాను నేను. ఇవి రేషన్ బియ్యంతోనే చేస్తున్నాను. రేషన్ బియ్యం బాగా కడిగి ఎండపెట్టి మరగ పంపించాము. రేషన్ బియ్యం ఎప్పుడైనా కడిగి ఎండ పోసుకోవాలి. వాటిలో చాలా మందులు కలుపుతారు కాబట్టి. 2 కేజీల బియ్యానికి పావు కేజీ మినపప్పు, పావు కేజీ పచ్చిశనగపప్పు, రుచికి సరిపడా ఇప్పుడు ఉప్పును కలుపుకోవాలి. ఉప్పును కలుపుకొని కొంచెం కొంచెం పిండి తీసుకుని ఉప్పు సరిపోయింది లేదా టేస్ట్ చూస్తూ ఉండాలి. నేను వాము అయితే ఎక్కువ వాడతాను. హెల్త్కి చాలా మంచిది. తొందరగా అరుగుతాయి చక్రాలు. ఈ కారం కలిపేటప్పుడు మొహానికి మాస్క్ మాత్రం పెట్టుకోండి. ఇలా మొత్తం బాగా ఉప్పు అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇది తేజ మిరపకాయ నుంచి తీసిన కారం. చాలా ఘాటుగా ఉంటుంది. మాస్క్ పెట్టుకోండి ఇది కలిపేటప్పుడు. గాలికి లెగుస్తుంది కదా, దగ్గు వస్తుంది. ఇలా కలుపుకొని కొంచెం కొంచెం పిండిని తడి చేసుకుంటూ ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. ముక్కు లోపల కూడా మంట పడుతుంది. అలా నువ్వు అసలు పేలకూడదు. అలాగా ఘాటుగా ఉన్న చాలా టేస్టీగా ఉంటాయి చక్రాలు. కలర్ కూడా తెల్లగా ఉంటాయి చూడటానికి. పిండి బాగా కలవాలి. కొంచెం రావద్దు, దొగ్గొచ్చింది. నీళ్ళు ఎత్తరమ్మ కొంచెం అంటే బిందె ఎత్తరావు నీళ్ళది. ఇది ఏడు తెప్పాలండి. ఏడుందా? ఏడుందంట తెప్పాలా. ఇప్పుడు కాస్త కట్ చేసుకుని ఉప్పు సరిపోయిందా లేదా అని చూడాలి. అంత పిండి మీద మనం చూడలేం కాబట్టి మొత్తం బాగా కలుపుకున్నాక ఇలా చూసుకోవాలి. తర్వాత పిండి కలుపుకుంటున్నాను. మరీ జారుగా కలుపుకోకూడదు, మరీ టైట్గా కలుపుకోకూడదు. 4-5 గిద్దలకి మాత్రమే కలుపుకోవాలి. మరలా పిండి అయిపోతే మళ్ళీ 4-5 గిద్దలకు మాత్రమే కలుపుకోవాలి. ఒకేసారి కలిపి పెట్టుకున్నట్లయితే చక్రాలు అనేవి నూనె పిలుస్తాయి. తర్వాత నూనె వాసన వస్తాయి. కొంచెం కొంచెం కలుపుకోవాలి. పిండి కలుపుకునే దాన్ని బట్టే చక్రాల టేస్ట్ ఆధారపడుతుంది. నూనె పీల్చడం కూడా. ఇది సరిగ్గా కలుపుకున్నట్లయితే నూనె పీలవదు. ఇప్పుడు బాండీలో నూనె పోసుకున్నాను. నూనె బాగా కాగాలి. తర్వాత చక్కెర గిద్దలు తీసుకుని పిండి పెట్టుకుంటున్నాను. ఇవి పేపర్ మీద ఒత్తుకోవటం వల్ల మనకి బాండి మీద వేసేటప్పుడు ఆవిరి తగలొచ్చు చేతికి. ఇలా పేపర్ మీద ఒత్తుకుని చక్రాలు వేసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది.
ఇదేగా స్టార్టింగ్. ఇలా చుట్టలుగా చుట్టుకున్నాను. ఇలా అయితే మన చేతికి ఆవిరి తగలదు. కలర్ కూడా మంచిగా వస్తాయి. కారం వేస్తే బాగా ఎరుపు వచ్చి నలుపుగా నల్లగా మాడతాయి. ఇలా తేజ కారం వేసుకుంటే ఇలా తెల్లగానే ఉంటాయి. ఇలా ఒక పేపర్ నిండా వేసుకున్నాను. నూనె పడకుండా తర్వాత నూనె కాయినాక నూనెలో వేసుకోవటమే. చెట్టినాడు చక్రాలు మీరు ఒకసారి చేసుకున్నారంటే మిగతా చక్రాలు మీకు అంతగా నచ్చవు. బయట అమ్మే కూడా మీకు నచ్చవు. ఇంట్లోనే చాలా బాగా వచ్చినాయి అనుకుంటారు. ఈ విధంగా ట్రై చేయండి, సూపర్గా ఉంటాయి. ఒక్కోసారి చక్రాలు చిట్లు ఆడతాయి కాబట్టి నేను ఇలాగ గంటను అడ్డం పెట్టుకున్నాను. చాలా కొంచెం నూనె పడుతుంది తప్ప అంటారు. ఇప్పుడు చూడాలి బుచ్చిలో కూర్చారా మంచి రంగు వచ్చేదాకా ఉంచుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అమ్మ చిట్టి అంటుంది చందుకంటే 2 సంవత్సరాలు పెళ్లి చేయాలంట. ఈ చక్రాలు తీసినప్పుడు మీరు తట్టలో వేసుకోవాలి. తట్టలో వేసుకున్నట్లయితే గాలి లోపలికి వచ్చి చక్రాలను చల్లబరుస్తాయి. అలా ఓపెన్గా పెట్టారంటే చక్రాలు మెత్తబడతాయి. తట్ట లాంటి దానిలో మాత్రమే చక్రాలను వేసుకోవాలి. చక్రాలు ఇప్పుడు మంచి కలర్కి వచ్చాయి. కాస్త నూనె పోయేదాకా ఒక గంటలో పెట్టుకుని తర్వాత తట్టలోకి మార్చుకోవాలి. గోంగూర శనపప్పు కూర ఉంది, సాంబార్ ఉంది, దొండకాయ కూర ఉంది, బెండకాయ ఫ్రిడ్జ్లో ఉన్నాయి. దొండకాయలు బెండకాయలు ఇప్పుడు చక్రాలు మంచి కలర్కి వచ్చాయి. వాడికి ఆడుకోవటానికి అక్కడ పిల్లలు ఉండాలి. వాడిని టీవీలు గేమ్లు ఆడనీకూడదు. నేను తీసుకెళ్ళి వదిలిపెట్టేస్తాను రేపు పొద్దున. తేడా వదిలిపెట్టేది ఎప్పుడైతే బుడకలు రావటం మానుకుంటుందో అప్పుడే చక్రాలు బాగా కాలినట్టు అర్థం. అప్పటికి తీసేసుకోవాలి చక్రాలని. చూసారా, కలర్లో ఏ మార్పు రాలేదు, అంతే ఉన్నాయి. చెప్పా కదా, తట్టలో పేపర్స్ అలా వేసుకుని తట్టలో ఆరేసుకోవాలి. అప్పుడే చక్రాలు ఇంకా బాగుంటాయి. ఇప్పుడు చక్రాలు రెడీ అయిపోయాయి. చూసారా కలర్ ఎంత బాగున్నాయో చక్రాలు. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంటాయి. ఈ విధంగా ట్రై చేసి చక్రాలు చేసుకున్నట్లయితే చెట్టినాడు చక్రాలు సూపర్గా ఉంటాయి. నిలువుగాడది నిలువేమో చాలు. ఇప్పుడు